హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళకుండా ముందుగానే ప్రెగ్నెన్సీ అనేది ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ద్వారా అయితే ప్రెగ్నెన్సీ ఉందో లేదో తెలుస్తుందండి. సో ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీగా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అన్నమాట. సో ఇవి ఫస్ట్ కొంతమంది నమ్ముతారు, 3rd మంత్ కంప్లీట్ అయిన వరకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఈ సిమ్టమ్స్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ అనేది ఉందా లేదా అనేది మన ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి విషయాల ద్వారా చెప్పేస్తూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ అందుకుంది అనడానికి మొదటిగా గుర్తు వచ్చేసి డేట్ అనేది మీకు రాదన్నమాట. పీరియడ్ అనేది మిస్ అయిపోతారు మీరు ఆ మంత్. సో పీరియడ్ మిస్ అయిన 1 వీక్కి కూడా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా కానీ మీకు ప్రెగ్నెన్సీ ఉన్నట్లయితే పాజిటివ్ అని 2 లైన్స్ వస్తాయి. ఒకవేళ కొంతమందికి ఒక లైనే వస్తుంది, కొంతమందికి సెకండ్ లైన్ ఏదైతే టెస్ట్ లైన్ ఉంటుందో అది లైట్ బేబీ పింక్ కలర్లో అలా వస్తూ ఉంటుందండి. నో ప్రాబ్లం. సో అలా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ఉన్నట్లే. ఒక 2 రోజులు ఆగితే అది డార్క్ అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే సో ఒకవేళ లైట్ లైన్ వచ్చింది, మరి డార్క్ ఏం రాలేదు, సో ప్రెగ్నెన్సీ లేదు అని అనుకోకూడదు. సో ఈ విధంగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఇది కూడా కాకుండా డేట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ లెగవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, లెగవాలి అని అనిపించదు. అలాగే ప్రతి చిన్న పనికి కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఫుడ్ అనేది సరిగా తీసుకోరు, ఏది తినాలనిపించదు అన్నమాట. సో ఏది నోట్లో పెట్టుకున్నా చేదుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఆకలి వేస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం తిన్నా కానీ మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది. కడుపులో బేబీ పెరుగుతుంది కదా, సో ఎక్కువ ఆకలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక సిమ్టమ్. కొంతమందికి వెన్ను నొప్పి బాగా వస్తుందండి, నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో అది కూడా ప్రెగ్నెన్సీలో సిమ్టమ్గానే మీరు తీసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఈ యొక్క నొప్పి అనేది కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ బాగా అనిపిస్తూ ఉంటుంది. అర్లీ పొద్దున్నే బెడ్ మీద నుంచి లెగవటానికి ముందే ఎక్కువగా వామిటింగ్స్, కళ్ళు తిరగడం అనేది కొంతమందికి బాగా తెలుస్తుంది. మళ్ళీ డే అంతా బాగానే ఉంటుంది, కానీ మార్నింగ్ లెగసే ముందు మాత్రమే ఎక్కువగా వామిటింగ్స్గా బాగా కళ్ళు తిరిగేయటం అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా ప్రెగ్నెన్సీలో ఉండే లక్షణమే. కొంతమందికి అన్నం అనేది కుక్ అవుతుంటూ ఉంటుంది కదా, అప్పుడు వచ్చే స్మెల్ కూడా కొంతమందికి పడదు. సో దానివల్ల అది కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్గా మీరు అనుకోవచ్చు అన్నమాట. సో ఈ లక్షణాలన్నీ కూడా అందరిలో ఉండాలి అని లేదు. కొంతమందిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందిలో కొన్ని ఉండకపోవచ్చు. సో ప్రతి బేబీ అనేది డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్గా కొంతమందికి కొంతలాగా ఉంటుంది. సో ఇలా అనిపించడాన్ని బట్టి కొంతమంది ప్రెగ్నెన్సీ అని డిసైడ్ అవుతూ ఉంటారు. సో అందరిలో ఈ లక్షణాలు ఉన్నా లేకపోయినా డేట్ అనేది మిస్ అవ్వటం, అంటే పీరియడ్ అనేది మిస్ అవ్వటం చాలా కామన్గా ఉంటుంది. కొంతమందికి సిక్నెస్ ఉంటుంది, కొంతమందికి సిక్నెస్ ఉండదు. సో ఈ లక్షణాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది కూడా ఆ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణంగా ఉంటూ ఉంటుంది. అండ్ కొంతమందికి బ్రెస్ట్ అనేది చాలా వరకు బ్రెస్ట్ లైన్ అనేది మొత్తం డార్క్ అవుతూ ఉంటుంది, అలాగే నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది బ్రెస్ట్. సో ఇది కూడా ప్రెగ్నెన్సీ యొక్క సిమ్టమ్గా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాల్లో ఏమన్నా ఉన్నా కానీ మీకు ప్రెగ్నెన్సీ అని మీరు అనుకోవచ్చు. అన్నీ ఉండాలని లేదు, కొంతమందికి కొన్నే ఉండొచ్చు, కొంతమందికి అసలు ఉండకపోవచ్చు. అండ్ కొంతమందికి తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీలో ఉంటాయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని మీకు తెలుసు, బట్ మీకు లక్షణాలు అనేవి ఉంటున్నాయంటే సో ఇది ప్రెగ్నెన్సీలో చాలా కామన్. కొంతమందికి 3 మంత్స్ ఉంటాయి, కొంతమందికి 4 మంత్స్ ఉంటాయి, కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్లో తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయండి. కొంతమందికి బాగా కాళ్ళ తిమ్మిర్లు అనేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా ఉంటాయి. సో దీని గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలండి. ప్రెగ్నెన్సీ రావడానికి ముందు ఉండే లక్షణాలు అండ్ ప్రెగ్నెన్సీలో ఉండే లక్షణాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో.